Welcome back to our channel Swag Boys Entertainment का अड्डा। సో ఈ రోజు నుంచి మనమైతే ఐపీఎల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట। సో రేపటి మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ అన్నమాట। సో ఏంటంటే నా టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, ఈ టీం వచ్చేసి ఏందో మళ్ళా లక్నో సూపర్ జైంట్స్। లక్నో సూపర్ జైంట్స్ అంటే ఏంది అంతే ఇక ఆసామే ఇక రైట్, నువ్వు రైట్ తీసుకో। ఆసాం కాదు, నువ్వే టీం రా బోసిడి ఎల్ఎస్జి అన్న ఎల్ఎస్జి పూరాన్ ఎల్ఎస్జి చెప్తాడు। అచ్చా ఎల్ఎస్జి మరి రేపు సిఎస్కే కంబ్యాక్ ఎట్లుంటుందో చూసి మీరు షాక్ అవుతారు। మళ్ళీ ఒకటి ఓడిపోయి షాక్ చేపిస్తారు। నిన్న సన్ రైజర్స్ ఇచ్చిన కంబ్యాక్, మొన్న సన్ రైజర్స్ ఇచ్చిన కంబ్యాక్ చూసిరు కదా, అట్లనే సిఎస్కే కూడా ఇస్తుంది, గుర్తు పెట్టుకో। రేపు నేను గెలుస్తున్నా, వీళ్ళకి చుక్కలు చూపించేస్తున్నా। సో గెలిచినోడు డేర్ ఇంకే డేర్ అనమాట, ఎందుకంటే ఎల్ఎస్జి అంటుండు బట్టలు ఇప్పి తిరగాల మల్కాజీరు మొత్తం। అంత పెద్ద డేర్ పడేస్తాడు, ఎట్లయినా ఎల్ఎస్జి గెలుస్తారా? ఎల్ఎస్జి గెలుస్తుంది, సన్ రైజర్స్ కూడా ఒక్కటి గెలుస్తుంది మాత్రం అయిపోయింది అనుకోకండి హైదరాబాద్ ఫ్యాన్స్, మీరు హార్ష్ గా తీసుకోకండి। 8-6 గెలవాలా? గెలుస్తాం, గెలిస్తే చూపిస్తాం, అంతే ఖుషి అయిపోవాలి హైదరాబాద్। లక్నో గెలుస్తుంది, లక్నో చెన్నై ఎందుకు గెలుస్తా? ధోని క్యాప్టెన్సీ బ్యాక్ మొన్న క్యాప్టెన్సీ ఏదో అట్లా అచానక్ ఓడిపోయినాం అనుకో। హలో బ్రో, అయితే ఇగో ఇప్పుడు ఎల్ఎస్జి గెలిస్తే నీకేం డేర్ ఇవ్వాలి? మేము ఎల్ఎస్జి గెలిస్తే నాకేం డేరా? డేర్ ఇచ్చుకుందాం, అప్పుడు చూసుకుందాం। ఫస్ట్ పాయింట్స్ లెక్క పెట్టుకుందాం, ఎవరు గెలుస్తాడో చూద్దాం। ఘోరంగా ఉంది హోమ్ టౌన్ కూడా ఎల్ఎస్జి గెలవదు గాయ్స్। మార్క్రమ్ ఉండు, రిషబ్ పంత్ ఉండు, నికోలస్ పూరన్ ఉండు, కేఎల్ రాహుల్ ఉండు, ఇంకెవరున్నారు మన ఏబి డివిలియర్స్ ఉండు। కేఎల్ రాహుల్ ఏడికైనా వచ్చిండు, ఏబి డివిలియర్స్ ఫస్ట్ క్రికెట్ చూసి డేవిడ్ మిల్లర్ లాస్ట్ టైం ఇదే పాత టీమ్ లో ఎప్పుడో బతుకురి, మేమైతే చెన్నై రేపు ధోని ఉన్నాడు, ఖాళీ క్యాప్టెన్సీ ఇచ్చి పూరన్ మొత్తం సెంచరీ కొడతాడు ఇక పూరన్ అయితే। అబ్బా సిఎస్కే అట్లా బ్యాటింగ్ ఆడటం లేరు, టెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు వీళ్ళు మొత్తం సిఎస్కే ఫ్యాన్స్ టెస్ట్ బ్యాట్స్మెన్ మొత్తం T20 బ్యాట్స్మెన్ ఫామ్ లో లేరు, కొంచెం నేను అయితే ఒప్పుకుంటా, కొంచెం ఫామ్ లో లేరు, లేకపోతే గెలిచింది లక్నో టీమే బాగాలేదు కదా, సేమ్ అనుకోకండి। త్రిపాఠి ఫామ్ లో లేడు, మంచి ప్లేయర్ అతను, కానీ మళ్ళా దీపక్ కూడా లేడు అసలుకే మంచి ప్లేయర్ అతను కూడా। శివం డూబే ఒక 6 కొట్ట అవుట్ అయ్యారు, వీళ్ళు ఒక 2-3 మ్యాచ్లు ఆడంగానే ఇక కథం, ఇక ప్రతి మ్యాచ్ కొడతారు ఇక 6లో 4 సరే అదే 4 మ్యాచ్లు కొట్టాలని కథం, ఇక వీళ్ళే విన్ అవుతారు ఇక। అంత ఈజీగా గెలుడు 6లో 4 అంటే ఇంత మంచి మంచి టీమ్స్ ముందు। హలో ఇప్పుడు ఒక టీం ని తక్కువ అంచనా వేయకపోయా నువ్వు, అర్థమైతుంది మొత్తం బాటమ్ టేబుల్ ఉన్నోళ్ళు కూడా కప్పు కొట్టిన రోజులు ఉన్నాయి, అర్థమైతుందా? అది తెలుసుకో ఫస్ట్। ఇప్పుడు సిఎస్కే గెలుస్తుంది, సిఎస్కేనే ఇప్పుడు బాటమ్ ఉందిరా ఎర్రి, సిఎస్కే కాదు ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ బాటమ్ ఉంది, 9th ప్లేస్ సిఎస్కే ఉంది। సరే ఇప్పుడు అవన్నీ కాదు, లాస్ట్ ఒక్క నిమిషం, నువ్వు సిఎస్కే ఎందుకు గెలుస్తావు ఒక రీజన్ చెప్పు, చూద్దాం। సిఎస్కే ఎందుకు గెలుస్తుంది అంటే ధోని క్యాప్టెన్సీ, మళ్ళా పోయిన మ్యాచ్ ఏదో ఇట్లా అచానక్ ఓడిపోయినాం అనుకో, ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాం। ధోని క్యాప్టెన్సీ పాయింట్స్ పాయింట్స్ అండ్ పాయింట్ ఉండు మనకి, రిషబ్ పంత్ ఉండు, రిషబ్ పంత్ ఉండు, ఫామ్ లో వస్తారు ఒక్కడే ప్లేయర్, మిగతా అందరూ ఆడుతారు, కానీ దీంట్లో అందరూ అట్లనే ఆడుతారు, పంత్ తీరు ఆడుతారు బ్యాటింగ్, కొంచెం వాళ్ళ ఫామ్ లోకి వస్తే నేను కూడా కొంచెం టఫ్ ఫైట్ అవుతుంది మ్యాచ్, చూద్దాం। ఆడియన్స్ ఫ్యాన్స్ మీరు కూడా కమెంట్ చేయండి, ఫస్ట్ చూసుకొని ఎగురుతున్నా ఏమన్నా కెప్టెన్ ధోని, మళ్ళీ ధోని కెప్టెన్ అయితే గెలిచేస్తారా? గెలుస్తాం। సిఎస్కే బౌలింగ్ కూడా బాగా ఓపెన్ గా చెప్తున్నాను, సిఎస్కే బౌలింగ్ కూడా అన్ని బాగుంది, ఖలీల్ అహ్మద్ మంచి చేస్తుంది తప్ప, మిగతా పతిరానా కూడా ఫామ్ లో రేర్ యాకర్స్, వీళ్ళు అన్ని బాగున్నాయి, వీళ్ళు గెలుస్తారు రేపు చూద్దాం। మీరు ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ మీద ఎంత స్కోర్ కొట్టారు, 80 for 5 నుంచి 220 మంచి
సూపర్ స్కోర్ ఇచ్చారు. మంచిది. సారీ సిఎస్కే ఫ్యాన్స్. మంచిది మంచిది. నేను కూడా సిఎస్కే ఫ్యాన్ నే. మంచిది మంచిదా. మాట్లాడలేకపోతున్నా కానీ హార్ష్ రిజల్ట్ రేపు మాత్రం సిఎస్కే కంబ్యాక్ ఇస్తది. వీడు చూప్ చాప్ అయిపోవాలి అంతే. పర్సెంటేజ్ ప్రకారం చెప్తున్నా 80% లక్నో గెలుస్తారు, 20% సిఎస్కే. ఫామ్ లో వస్తాయి ప్లేయర్స్. సీన్ లేదు, ఖచ్చితంగా సిఎస్కే గెలుస్తుంది. రేపు విజిల్ కొడుతున్నాం అందరం. సరే రేపటి వీడియో చూసుకుందాం. సరేనా ఏది గెలుస్తుందో చూద్దాం. అప్పుడు మేము కూడా ఇద్దరు ఒక్కటైరా. అచ్చా ఓకే, ఇద్దరమే ఒకటి కాదు తెలుస్తుంది. అందుకే ఎల్ఎస్జి సపోర్ట్ చేస్తారు ఇద్దరు. అయ్యా ఎల్ఎస్జి కదా. రైట్, ఎల్ఎస్జి కదా మీరిద్దరు. ఓకే రైట్, చూసుకుందాం రేపు ఏమైతుందో. సిఎస్కే రేపు గెలుస్తుంది, విజిల్ కొడుతున్నాం. వీళ్ళని కాలి పిల్లి ఇచ్చి పడేస్తున్నాను నేను రేపు. ఎట్లా అంటే ఏడ్చుకోవాలి, అట్లా ట్రోల్ చేసి వీళ్ళిద్దరిని ఏడ్చుకోవాలా వీళ్ళిద్దరు. రైట్, చలో రేపు చూస్తున్నాం వీడియో. ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయి. లైకులు కొట్టురు జరా, లైకులు కొట్టురు, కమెంట్ చేయరు, ఎవరు విన్ అవుతారో చూద్దాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. ఓట్ పోల్ పెట్టరాను ఖచ్చితంగా ఐపీఎల్ వీడియోస్ వస్తాయి అంతే. ఇది మాత్రం గ్యారంటీ. ప్రతి మ్యాచ్ పెడదాం వీడియో, చూద్దాం. పాయింట్స్ మా టీం ఇద్దరిది, నాది నా ప్రెడిక్షన్, ఈ ప్రెడిక్షన్ చూద్దాం. డిస్ప్లే కూడా ఇస్తాం నెక్స్ట్ వీడియో నుంచి. ఎవరైతే లీడింగ్ కూడా చూద్దాం. ఐపీఎల్ ఎండ్ వరకు పాయింట్స్ టేబుల్, లీగ్ స్టేజ్ ఎండ్ వరకు. సార్ ప్లే ఆఫ్స్ కదా, లీగ్ స్టేజ్ ఎండ్ వరకు చూద్దాం. రైట్ చూద్దాం. రైట్, ఖచ్చితంగా సిఎస్కే వీడు చిలకమ్మ చెప్తున్నామన్నా జ్యోతిష్కుడు రేపు చెప్తే పని. ఇప్పుడు ఏమన్నా నీ పని కూడా రేపు చెప్తా, నువ్వు కూడా నా పని రేపు చెప్తే పరిహారం ఏంది. చిలకమ్మ చెప్తుంది లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తారు. రైట్ రైట్ రైట్. రేపైతే చూద్దాము ఎవరు గెలుస్తారో, అప్పుడు వీళ్ళకి ఇచ్చి పడేద్దాం అంతే. ఏమంటున్నా అంతే. ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి గాయ్స్. సిఎస్కే ఫ్యాన్స్ కామెంట్ కొట్టు, లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయు. చలో రైట్ 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 రైట్. బాయ్. విజిల్ కొట్టిన చూసినా ఈయన సిఎస్కే ఫ్యాన్స్. బాయ్ 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 బాయ్.